ఈ దినం మా ఆయుష్యం పొడిగించారు. నీకు స్తోత్రాలు. నీ మహిమ కొరకుగా ప్రభు దినములో నీ పాదాల చెంత చేరుకొని మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కొరకుగా మీరు మాకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు చేసిన సమస్త మేలు ఉపకారం కొరకు స్తోత్రాలు. హృదయమారాలు స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకొనొచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 63వ పాటలో ఓ నాదు యేసు రాజా పల్లవి మొదటి చరణము, రెండవ చరణం పాడతాం. 63. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. నీ నామమును సదా స్తుతించుచుందును. నీ నామమును సదా స్తుతించుచుందును. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. గణంబు చేయుచుందును నేను. గణంబు చేయుచుందును నేను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. వర్ణించెదని నీ క్రియలను, వర్ణించెదని నీ క్రియలను, స్మరించెదని మంచితనము, స్మరించెదని మంచితనము. ఓ నాదు యేసు రాజా అసలు సంతోషంగా అస్సలు ఇష్టం ఉండదు ప్రయోగానికైతే. ఎప్పుడు నువ్వు వేరే సంఘానికి వేరే దగ్గరలో రా, దగ్గరికి వెళ్ళి అంటా ఉంటుంటాడు. ఈ వంకను నిలబట్టడానికి చూస్తున్నాడు. ఏంటో నాకైతే అర్థమే కావట్లేదు. నేను స్తుతించెదను. ఇల్లమ్మ లాల్ 145 కీర్తన చిన్నోళ్ళు అలా 145 కీర్తన 147 బ్రదర్. 145 మొదటి వచనం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. చదవండి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందతగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు.
మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గుర్చి చెప్పుకుందురు. నీ శౌర్యమును గుర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఈ భాగము దేవుడితో దేవుని పిల్లలు దేవునితో ఉండబడినటువంటి నిత్య అవినాభావ సంబంధం యొక్క అనుభవమే 145 కీర్తన అనుభవము. మనము దావీదు యొక్క స్టేజెస్ చూడగలము. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. 145వ కీర్తనలో రాజువైన నా దేవా అన్నాడు. తన జీవితంలో తాను గొర్రెలకు కాపరిగా ఉన్నప్పుడు యెహోవా నా కాపరి అన్నాడు. తాను ప్రజలకు రాజుగా ఉన్నప్పుడు ఇంకో మాట చెప్పాలంటే యెహోవా నా రాజు అన్నట్లుగా చెప్తున్నాడు. దేవుడు తన జీవితానికి సమస్తములో సమస్తమైనటువంటి దేవుడుగా తన యొక్క జీవితంలో దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎక్కడే గాని తను తాను ఘనత ఊహించుకున్నది గాని తన దేవుని మాత్రమే ఘనపరుస్తూ వచ్చినాడు. అదే దావీదు జీవితంలో ఉండబడినటువంటి మంచి సుగుణం. ఈ లోకరాజ్యం అన్నటువంటిది అది గతించిపోయేదని, దేవుని యొక్క మహారాజ్యం అన్నటువంటిది ఆయన రాజ్య మహోన్నత ప్రభావము అన్నాడు. నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి అన్నాడు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము అన్నాడు. భూలోక రాజ్యం అంతా కూడా కుళ్ళు కుతంత్రాలతో, స్వార్థాలతో, పగలతో, కేవలము పాపభూయిష్టమైనటువంటి రాజ్యములుగా ఈ లోక రాజ్యాలు ఉంటూ ఉన్నాయి. కానీ దేవుని రాజ్యము అది ఎంతో మహిమగల రాజ్యం. ఆ రాజ్యము తన ప్రజలైనటువంటి వారికి దేవుడు తెలియపరుచుకుంటూ వచ్చినటువంటి ఆయన బలమును, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క దయాళుత్వమును, ఆయన మంచితనమును తెలియపరుచున్నటువంటి రాజ్యం.
అటువంటి శ్రేష్టమైనటువంటి రాజ్య నివాసులుగా ప్రభు మనం చేసుకుంటూ వచ్చినాడు. ఆయన అందరికీ ఉపకారి. ఆయన క్రియలు ఆయనకు కృతాలు చెల్లించినట్లుగా తన బిడ్డల జీవితాల్లో ప్రభు కనపరుచుకుంటూ వచ్చినాడు. ఆయన ప్రతి జీవి కోరికను తృప్తిపరిచినటువంటి వాడు. తన బిడ్డలు తనకు మొరపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉండి వారి అక్కరు తీరుస్తూ వారిని రక్షిస్తూ వచ్చినటువంటి వాడు. తన బిడ్డలైనటువంటి వారైన కాపాడుతూ వచ్చినటువంటి వాడు. అందుకొరకనే నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరందరూ ఆయన నామమును నిత్యము సనుతించుదురుగాక అని ముగిస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మన వలన కలిగింది ఏమీ కూడా లేదు, కానీ మన ప్రభు వల్లనే సమస్తము కలిగింది. ప్రభు మనవాడు, మనం ఆయన వారం. ఆయనతో మన యొక్క బంధము శాశ్వతమైంది, నిత్యత్వమైంది, సదాకాలం ఉన్నటువంటి జీవితం. ఆ ప్రియ ప్రభు బిడ్డగా మన యొక్క జీవితము అవడం అనేదే మన జీవితానికి దేవుడిచ్చిన ఒక గొప్ప ధన్యత. అందుకోసమని యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. తన అతిక్రమణ పరిహారం నొందినవాడు, తన పాపను ప్రాయశ్చిత్తం నొందినవాడు, యెహోవా చే నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అలాంటి శ్రేష్టమైనటువంటి జీవిత అనుభవంలో దేవుడు దావీదు జీవితాన్ని తీసుకొచ్చాడు. మనందరి జీవితాన్ని తీసుకొచ్చాడు. దాన్ని బట్టి దేవుని మనం స్తోత్రిస్తాము, ఆయన కీర్తిస్తాము. ఆయన క్రియలను మనము అనుభవించినటువంటి వారమై వాటిని ధ్యానిస్తూ, ఆయన క్రియలను వివరిస్తూ, ఆయన కార్యాలను వర్ణిస్తూ, ఆయన కీర్తిని మనం గానం చేస్తూ దేవుని కొనియాడుతూ పూజిస్తాం. కొన్ని నిమిషాలు మరి గత వారం అంతట్లో ప్రభు చేసిన కార్యాల కొరకు దేవుని మనం స్తుతిస్తాము. సోదరి సుజాతమ్మ, రంగయ్య గారు వారి యొక్క కుమార్తె తబితాకు గత కాలమందు మరి గర్భఫలం విషయంలో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చినారు. ప్రభు అద్భుతం చేసి కనికరించి శ్రేష్టమైనటువంటి కుమారుని ప్రభు అనుగ్రహించినకై మొదటిగా వారికి ఇచ్చిన రక్షణ కొరకు, రెండవది ప్రభు ఇచ్చిన భౌతిక ఫలం కొరకు వందనాలు చెల్లిస్తాం. ఆ రీతిగా సోదరి మరి జ్యోతిమ్మ సుమియన్ బ్రదర్ వారి యొక్క కుమారుడు వరుణ్కు దగ్గరలోని మల్లారెడ్డి క్యాంపస్లో, మెయిన్ క్యాంపస్లో దేవుడు సీట్ ఇచ్చినాడు. అందును బట్టి దేవుని మనం స్తుతిస్తాము. అలాగున ప్రభు చేసిన కార్యాన్నిటి కొరకై మనము హృదయమారా స్తుతిస్తూ ప్రభును ఘనపరుస్తూ కొంత సమయాన్ని ఆరాధన మనం గడుపుతాము. ఒకరి వెంట ఒకరము ప్రభు చేసిన మేలన్నిటి కొరకై వందనాలు చెల్లిస్తాం. అన్న ప్రైజ్ లోడ్ అన్న. అన్న ప్రైజ్ లోడ్ అన్న. అన్న తబితకి పాలు రావట్లేదంట అన్న. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది అక్క. అలాగే అన్న తప్పకుండా. సో దేవుడు ఫలమిచ్చిన దేవుడు, తన బిడ్డకు పాలను కూడా ఇవ్వగల దేవుడు. సాతాను కలిగించినటువంటి ప్రతి శోధన నుంచి ప్రభు విడిపిస్తాడని మనము సర్వాధికారిని ప్రభు నామ పేరట తబిత విషయంలో దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడు అనే మాట మనం చదువుతున్నాం. ఆ చంటి బిడ్డకు కావలసినటువంటి పాలని దేవుడు అనుగ్రహించగల దేవుడు, గొప్ప దేవుడని
మనమందరం ఏకీభవించి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు యొక్క కార్యముకు అడ్వాన్స్గా దేవునికి థ్యాంక్స్ చెప్తాం. అలాగన ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. ప్రారంభించండి. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవంగల రాజా, కృపా కనికరంగల దేవ, ఎంతైనా నమ్మదగ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాన్ని, నమ్మకత్వాన్ని బట్టి, నీ దయా వాత్సలతను బట్టి, నీ దీర్ఘ శాంతాన్ని బట్టి, నీ విస్తారమైన క్షమాపణ బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న రాజువైన మా దేవుడుగా నా తండ్రి, అనుక్షణం అనుదినం కూడా నేను స్తుతించాలని హెచ్చరించిన మీ హెచ్చరిక అంతటిని బట్టి హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. మీరు మాత్రమే స్తుతికి యోగ్యులు తండ్రి, ఆరాధనకు యోగ్యులు తండ్రి. ఆయన ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు తండ్రి, హమందు పరమందు సర్వాధికారము కలిగిన సర్వశక్తి మంత్రుడు తండ్రి. మీలాంటి దేవుడు, గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, మట్టి పురుగుల మాకు దేవుడు ఎన్నందుకే హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన మీ దయా దాక్షిణ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి జీవిని కోరికను తృప్తిపరిచే దేవుడుగా మీరు ఉన్నందుకే హృదయం స్తుతిస్తున్నా. ఇచ్చిన మంచి నా తండ్రి నీ దివ్యమైన సందేశం అంతటిని బట్టి హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. దయ చూపిస్తున్న మీ దయ అంతటిని బట్టి హృదయం స్తుతిస్తున్న. ఈ దినం అంతట్లో కూడా మీరు చేస్తున్న మేళ్ళు ఉపకారాలు అనేకములు అన్నింటిని బట్టి హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. దయచేసి అభిషేకించి వాడుకున్న నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా మట్టుకు నేనైతే మట్టి పురుగును తండ్రి, కొంచెం కూడా మంచి అన్నది లేని దాని ప్రభావ, నిలువెల్లా కూడా విషంతో కలిగి ఉన్న దాని ప్రభావ, విష పురుగులాగా నా తండ్రి, కొంచెం కూడా నా తండ్రి నాయన మంచి అన్నది ఎరగకుండా నా తండ్రి నా ఇష్టానుసారంగా నేను బ్రతికిన దాన్ని అటువంటి నన్ను కూడా ప్రేమ కలిగి తండ్రి ప్రేమించి నీ దయచొప్పు నన్ను గుర్తు చేసుకుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు స్వామి ద్వారా అనుగ్రహించిన యొక్క మహా గొప్ప రక్షణ బట్టి, విడుదల విమోచన బట్టి, పాపక్షమాపణ నిశ్చేతను బట్టి, పరలోకపు స్వాస్థ్యాన్ని బట్టి, పర సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి హృదయం స్తుతిస్తున్న. నా పేరును కూడా మీ జీవ గ్రంథం రాసుకుని మీ దయనంతటిని బట్టి వందన. ఈ లోకంలో కూడా నాకు ఏమి తక్కువ చేయకుండా ఇచ్చిన సత్య సహవాసాన్ని బట్టి, దేవ గ్రంథాన్ని బట్టి, నా తండ్రి బోధకుల్ని, ప్రార్థనా పరులను బట్టి, మందిరాన్ని బట్టి, మందిర సమృద్ధిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దేశంలో నా మాతృభాషలో నేను ఆరాధించలేని నాకు ఈ అనుగ్రహించిన ఈ యొక్క నా తండ్రి ఆన్లైన్ సర్వీస్ని బట్టి హృదయం స్తుతించినంత మంచి దేవుడు తండ్రి. నాకు ఎన్నో ఉపకారాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి నన్ను అర్హురాలుగా చేసి ఆత్మీయంగా ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేస్తూ నన్ను పోషిస్తున్నాను. మంచి పోషకుడుగా నాకు ఉన్నందుకే హృదయం స్తుతిస్తున్నాను. కృంగిన వేళ లేవనెత్తుతో ధైర్యపరుచు, అస్వస్థలో స్వస్థపరుస్తున్న నా దేవుడుగా నాకు ఉన్నందుకే హృదయం స్తుతిస్తున్నాను. అండవగా, నా కొండవగా, నా ఆశ్రయంగా, నా ఆశ్రయ దుర్గంగా, నా దాగుచోటుగా నేను నమ్ముకుందా, నా సహాయకుడిగా నాకు ఉన్నందుకే వందనాలు. ఎన్నో కొరత కొదవలు కలిగిందని అయినప్పటికీ నీ కృప ద్వారా నన్ను గుర్తు చేసుకుంటూ నా తండ్రి నన్ను సహిస్తూ, భరిస్తూ, క్షమిస్తూ, నీ కృప వెంబడి కృప నాకు అనుగ్రహిస్తూ, ఇప్పుడు నీ రక్తదారులతో నా దోషాలన్నీ కడుగుతూ ఆ రక్తాన్ని చేతబట్టి నా కొరకే తండ్రి దగ్గర విజ్ఞాపన చేసిన విజ్ఞాపన కర్తగా, నా ప్రధాన యాజకుడుగా, నా ఉత్తరవాదిగా నాకు ఉన్నందుకే హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. ఎన్నో మేలు ఉపకారాలు పరిశుద్ధాత్మ దేవుని సంచకాలు అనుగ్రహించారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గత దినాలన్నీ కూడా ఎంతగానో మేలు ఉపకారాలు చేశారు దేవుడుగా మీరున్నందుకే వందనాలు. దైవజనులను అభిషేకించుకుంటున్నందుకే వందనాలు. వారికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రే. దినం ఎక్కడ నిలబడినప్పటికీ బలంగా వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకునే దేవుడు అని, మీరు మాత్రమే కనబడే దేవుడు అని హృదయం స్తుతి. కొండాపూర్ నర్సిపేటని కొల్ల సొమ్ముగా అనుగ్రహించే దేవుడు అని హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. నేను ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడుతూ, భద్రపరుస్తూ, వారి అవసరతల అక్కలని తీరుస్తున్న ఉన్నతమైన కృపా కార్యాన్ని బట్టి హృదయం స్తుతి. తబితికిచ్చిన ఆరోగ్యాలు కలిగిన మంచి శ్రేష్టమైన బిడ్డను బట్టి హృదయం స్తుతిస్తున్న. తల్లి బిడ్డకు కావలసినవన్నీ కూడా తల్లిలో సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు అని, పాలనిచ్చి నా తండ్రి బిడ్డను పోషించే దేవుడు అని, ఆ బిడ్డకు కూడా జీతం ఇచ్చే దేవుడు అని హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. ఈ విధంగా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించుకునే రక్షకుడు అని చిన్న బిడ్డతో సహా సంపూర్ణంగా రక్షణ కార్యం, గొప్ప కార్యం, ఘనమైన కార్యం కుటుంబంలో జరిగించి ఆ తండ్రి కుటుంబంగా నేను సేవించే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దే దేవుడు అని హృదయం స్తుతిస్తున్నాను. రంగయ్య గారిని కూడా నా తండ్రి సంపూర్ణంగా రక్షించుకునే రక్షకుడు అని, తన భార్య విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడు అని హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. అలాగే నా తండ్రి దయ చూపించిన వరుని విషయంలో మీరు చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి వందనాలు. తన తల్లి విశ్వాసాన్ని ఘనపరిచినందుకే వందనాలు. నా తండ్రి నాయన దైవజనులు నా తండ్రి మొరలను కూడా ఆలకించినందుకే హృదయం స్తుతిస్తున్న. విధంగా ఎన్నో మేలు ఉపకారాలు తండ్రి, కంటికి కనబడని, చేయి కనబడని, హృదయానికి గోచరము కానీ మేళ్ళు ఉపకారాలు ఎన్నెన్నో చేస్తున్నా దేవుడు. అందరికైతే ఆ విధంగా చేస్తున్నారేమో, నాకైతే కంటికి కనబడనివి, కంటికి కనబడేవి, చెవికి వినబడేవి, హృదయానికి గోచరం కానీ మేళ్ళు ఉపకారాలు ఎన్నెన్నో చేస్తున్న దేవాది దేవుడుగా మీరు ఉన్నందుకే హృదయం స్తుతిస్తూ, ఎంతగా స్తుతించిన రుణస్త్రాన్ని నొప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ
సమర్పించుకుంటూ నా పట్ల, నా బిడ్డల పట్ల, నా సంఘం పట్ల, సార్వత్రిక సంఘం పట్ల నా తండ్రి చేసిన మేలును బట్టి, చేయబోయే మేలును బట్టి హృదయమారా స్తుతిస్తూ, ఎంతగా స్తుతించిన రుణస్తురాలను ఒప్పుకొట్టి కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాను మహా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల తండ్రి, సర్వాధికారి అయిన దేవ, సర్వ సృష్టికర్తమైన దేవానికి వందనములు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు, పరిశుద్ధతలో మహనీయుడు, స్తుతి కీర్తనలకు పూజరు ప్రభా, రాజు అయిన దేవ, నిన్ను స్తుతించి గణపరుస్తున్నాను తండ్రి. నాయన కీర్తనలు 145 తండ్రి మా ముందుకు తీసుకొచ్చారు. దావీదు ప్రభా నిన్ను స్తుతించి గణపరుస్తున్నాడు. తన జీవితంలో నీవేమై ఉన్నావో తండ్రి ఆ విధంగా నిన్ను గణపరుస్తూ వస్తున్నాడు ప్రభా. మేము కూడా మా జీవితంలో మా ప్రభువు చేసిన మేళ్లకు మేము స్తుతించవలసిన వారిగా, గణపరిచిన వారిగా ఉన్నానని ప్రభా నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చే వందనాలయ్యా. నిత్యము నీ కీర్తి నా నోట ఉంచండి ప్రభా. కృప చూపించే దేవుడవు. అనుదినము నిన్ను స్తుతించి గణపరచడానికి, నిన్ను మహింపరచడానికి ప్రభా నా జీవితంలో మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయమున తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నిన్ను గణపరచడానికి ప్రభా సజీవురాలుగా ఉంచి నీ బిడ్డలతో చేర్చి నాయన నా నోరు తెరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక రోజు నాకు అనుగ్రహించావు తండ్రి. నీ చేత పని వారిగా, నీ ఇంటి వారిగా చేసుకున్నావు ప్రభా. తండ్రి అనుదినము నీ కీర్తి నా నోట ఉంచావు ప్రభా. నిత్యము నిన్ను స్తుతించడానికి సమయం ఇచ్చావు తండ్రి. మరి ఈ సమయమును వృధా పోనివ్వకుండా సమయమును సద్వినియోగం చేసుకుంటూ ప్రభు వారి సన్నిధిలో గడపడానికి, నా పనులు చేసుకొని ప్రభా నీ సమయము నీకు ఇవ్వడానికి, నీ బిడ్డలతో సహవాసము కలిగి ఉండడానికి నాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒకప్పుడైతే నీకు దూరస్తురాల్ని, చీకటిలో ఉన్నదాన్ని, మరణమునకు పాత్రురాల్ని ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, ప్రేమించావు, నా పాపాలన్నీ క్షమించావు. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నీ లోకమునకు పంపించావు. యేసుక్రీస్తు వారు నా శిక్షను ఆ శిలువలో యేసుక్రీస్తు వారు భరించి తండ్రి ఎన్నో శ్రమలు కోర్చి, నిందలు అవమానాలు సహించి ప్రభా నాకు రావలసిన శిక్ష అంతా మీరు తీసుకొని, నా పాపపు వస్త్రం మీరు తీసుకొని, మీ రక్షణ వస్త్రం నాకు ఇచ్చావు ప్రభా. తండ్రి సంఘములో చేర్చావు తండ్రి. సంఘ సరిహద్దులు విశాలపరిచావు. సంఘములో తండ్రి నిన్ను ఆరాధించడానికి కృపనిచ్చావు. నీ యొక్క సహవాసంలో చేర్చావు ప్రభా. పరిశుద్ధ గ్రంథం ఇచ్చావు. నీ సేవకులను ఇచ్చావు ప్రభా. తండ్రి వాక్యం ఇచ్చి అనుదినము మాట్లాడుతూ వస్తున్నావు ప్రభా. ఎక్కడ పడిపోతున్నానో, ఎక్కడ తప్పు చేస్తున్నానో, ఎక్కడ తండ్రి నీకు దూరస్తురాలుగా ఉన్నానో నాతో మాట్లాడుతూ వస్తున్నావు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ విధంగా నిన్ను సంతోషపెట్టగలను, ఏమి చేసి నిన్ను ఆనందపరచగలను, ఇది నా జీవితంలో మీరు ఇస్తున్న మాటలు. అవును ప్రభా, ఇంతవరకు నా బ్రతుకులో మీరు తోడయుండి నాకు గొప్ప రక్షణ ఇచ్చి, నా పాపాలు క్షమించి ఈ రక్షణలో కొనసాగింప చేస్తున్నారు. ఎన్నోసార్లు పడిపోయినప్పుడు తిరిగి లేపారు. నా పాపాలు క్షమించారు ప్రభా. మీ రక్తంలో కడిగారు. ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తుతిస్తున్నానయ్యా నాయన. మరి అంతేకాకుండా సంఘములో సహవాసము, సంఘమును ఇచ్చి ప్రభా సంఘపక్షముగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా ఎన్నో మేళ్ళు ఉపకారములు చేసి ప్రభా కృంగినప్పుడు లేవనెత్తావు, భయపడ్డప్పుడు ధైర్యం చెప్పావు తండ్రి. నాయన యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవని ఆ మాట నా ఎడల కూడా మీరు రుజువుపరుచుకున్నారు తండ్రి. ఎన్నోసార్లు తండ్రి భయపడ్డప్పుడు ధైర్యం చెప్పారు. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో నాకు తోడుగా ఉండి నిలిచారు. నా చేయి పట్టి ఆదరించారు. ఎన్నోసార్లు దుఃఖపడ్డాను ప్రభా. ఒంటరిని బాధపడ్డాను. ఒంటరివి కాదు, నేను నీకు తోడైనానని నాతో మాట్లాడుతూ వచ్చావు. నిత్యము నేను నడిపిస్తానని తండ్రి నన్ను ధైర్యపరిచావు ప్రభా. అవును తండ్రి, నేను మనుషుల మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడడానికి తండ్రి, నీ వైపు చూడడానికి, ధైర్యంగా లోకంలో బ్రతకడానికి కృపనిస్తూ వచ్చావు తండ్రి. నేనే పట్టిదాన్నయ్యా, ఎందుకు పనికిరాని దాన్ని, నిష్ప్రయోజకురాన్ని ఇంతగా ప్రేమించావు. నీ ప్రేమ, నీ కృప, నీ దయ, నీ ఆదరణ, నీ కనికరము నా పట్ల హెచ్చుగా చూపిస్తూ వచ్చావు తండ్రి. అందుకు నేను పాత్రురాన్ని కాదు, కానీ ప్రభు ప్రేమ గొప్పదని, యేసు ప్రభు వారంటే ప్రేమ, యేసు ప్రభు వారంటే క్షమాపణ, ఈ ప్రేమ క్షమాపణ నా జీవితంలో అనుగ్రహించి తండ్రి, సమాధిలో నుండి నా ప్రాణమును రక్షించి కరుణాకటాక్షములు నా కిరీటముగా ఉంచి ప్రభా నీ బిడ్డగా చేర్చుకొని నన్ను నడిపిస్తూ వస్తున్నావు తండ్రి. నీ వాక్యము నా హృదయంలో ఉంచావు, భద్రపరిచావు తండ్రి. ఎన్నోసార్లు తప్పిపోయాను, దుఃఖపెట్టాను ప్రభా, క్షమిస్తూ వచ్చావు. నీ కృప నుండి తొలగిపోయిన నన్ను మరలా నీ కృపను భద్రపరుచుకున్నావు తండ్రి. నా జీవితకాలం అంతా కూడా నేను స్తుతించిన నేను రుణస్తురాల్ని ప్రభా. నేను ఎప్పుడు కృతజ్ఞురాల్ని. నా ప్రభు నా పట్ల చూపిన ప్రేమ,
ఎంతో గొప్పది అది అగాపే ప్రేమ. తండ్రి నీ ప్రేమ మరణమంత బలము కలది నాయన. అవును తండ్రి, ఆ మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించావు ప్రభా. నీ బిడ్డల కొరకు ప్రభా, కుటుంబాల కొరకు, సంఘాల కొరకు ప్రార్థించటానికి కృపనిచ్చావు. దైవజనులను బట్టి, సంఘాలను బట్టి నేను స్తుతిస్తున్నాను. యవనస్తులైన పిల్లల్ని బట్టి, చిన్న పిల్లల్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీవు చేసే మేళ్ళని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా, నేను కనపరుస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘమును బట్టి, సకల పరిశుద్ధులను బట్టి యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాం. యెరూషలేం ప్రజల కొరకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. అన్యజనుల రక్షణ కొరకు కూడా నీవు చేయబోయే మేళ్ళ కొరకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఎన్నో మేళ్ళు ఉపకారములు చేస్తూ వస్తున్నావు. సంఘ ప్రార్థనలు ఆలకించిన దేవుడవు తండ్రి. మరి ఈ దినము, మరి నీ పరిశుద్ధ దినం తండ్రి, నీ ప్రజలు కూడా సంఘమునకు పరిగెత్తుకొని రావడానికి, కుటుంబాలుగా నీ సన్నిధిలో కనపడటానికి, నీ యందు విశ్వాసములో బలపడటానికి నీ బిడ్డలను నీవు జ్ఞాపకం చేసుకునే దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దైవజనులను బట్టి స్తుతిస్తున్నాను ప్రభా, పరిచర్లను బట్టి స్తుతిస్తున్నాను. అలాగే వరుణికి ఇచ్చిన సీటును బట్టి స్తుతిస్తున్నాను. తబిదాకి ఇచ్చిన మగ బిడ్డను బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. మరి తన బిడ్డకి ప్రభా పాలు లేవని వింటున్నాము తండ్రి. మరి బిడ్డను మీరు ఇచ్చారు, ఆ బిడ్డకి పాలు కూడా మీరే ఇస్తారు తండ్రి. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. సాతాను యొక్క తండ్రి కుట్రలన్నిటిని మీరు కొట్టివేసి నీ బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోమని, ఆ చిన్న బిడ్డకి పాలు దయచేయమని మీ సన్నిధిలో తండ్రి నీవు ఇచ్చే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే రాబో దినాల్లో కూడా ప్రభా నీ కార్యములు నూతనపరిచే దేవుడు అని, అవి మాకు తెలియచేసే దేవుడు అని, కోపించుచునే వాసిలేత చూపించే దేవుడు అని, ఇంత గొప్ప దేవుడు నాయన, ఇంత గొప్ప దేవుణ్ణి స్తుతించడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి కూడా నేను స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీవు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారనిది నైనా ఆ పరలోక రాజ్యము కొరకు ఈ లోకములో నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ వస్తున్నారు ప్రభా, బలపరుస్తూ వస్తున్నారు. మీకు స్తోత్రములు. సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు. చేయబోతున్న మేలు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. చేసిన మేలుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అనుదినము ఈ ప్రార్థనలు తండ్రి, ఈ యొక్క ప్రభా అగ్ని ఆరిపోకుండా సాంబ్రాణి ధూపం వలె ఆరాధన మీ సన్నిధికి చేరినట్లుగా, పరిమళ సువాసనగా ఉండినట్లుగా నీవు చేయగల దేవుడవని హృదయపూర్వకంగా, విరిగి నలిగిన హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞత, స్తుతి, ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రేంగల్మ తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని, బంగారు పాలని కొందనాలు స్తోత్రాలు తండ్రి. మహాగండు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసృగత్వమైన దేవుడు, నా తండ్రిగా, నా స్నేహితుడిగా, నా కాపరిగా అయిన దేవాన్ని నామని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. నాయన, నా రాజుగా అయిన దేవుడు ఎందుకు నీ కొన్నాళ్ళు స్తోత్రములు. పాపిని నన్ను ప్రేమించావు, రక్షించడానికి ఇష్టపడిన దేవుడు ప్రభా. భూమిపై నాదులు వేయపడిన నన్ను ఏర్పరచుకున్న తండ్రి నాయన, నీ నామని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభా, నా పాప దోషములు క్షమించడానికి దేవాది దేవుడు వెండి ప్రభా ఈ లోకానికి దిగి వచ్చి ప్రభా, నాయన నువ్వు పొందిన గాయాలను బట్టి నీకు వందనాలు. నువ్వు కార్చిన అమూల్యమ రక్తాన్ని బట్టి నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. దేవత ద్వారా నాకు అనుగ్రహించిన పాప క్షమాపణ బట్టి నీకు వందనాలు స్తోత్రములు. నీ మరణ భూస్థాపన, పునరుద్ధానం నన్ను కూడా పాలు భాగస్తురాలుగా చేసిన దేవుడు, నా బలహీనతన్నిటిలో సహాయం చేస్తూ వచ్చిన తండ్రి. సంఘ సహవాసంలో చేర్చిన తండ్రి. ప్రార్థన గుంపులో నన్ను కూడా ఒకదానిగా ఉంచి ఎత్తబడి గుంపులో ఒకదానిగా చేసిన నా దేవుడు అనేందుకు నేను నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభా, నాయన తండ్రి దయగలనైనా మరి బలహీనతను శక్తి పరిపూర్ణం చేస్తూ వచ్చిన దేవుడు, నేను ఆ మనసు తీస్తూ భయంపరుస్తున్నాను తండ్రి. నాయన మరి నాకు అనుగ్రహించిన తండ్రి ప్రభా, మరి నాయన యొక్క నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వారం అంతా కూడా కాపాడు భద్రపరిచే దేవుడు అని నేను ఆ మనసు తీస్తూ భయంపరుస్తూ చేసిన మేలు ఉపకారాలనికి ప్రభా, నువ్వు కార్చిన అమూల్య రక్తానికి నేను ఏమిచ్చిన రుణం తెచ్చుకోగలిగిన నా జీవితకాలం అంతా నా తండ్రిని స్తుతించినప్పటికీ రుణస్రాన్ని ఒప్పుకుంటూ నాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ పాత చేత పట్టుకుని నాకు ఉద్దేశిస్తూ ఆరాధన నా ప్రియును, నా రక్షకును, నా కొరకు త్వరలో రాన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ప్రేమ గల తండ్రి, దయగల దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఇది కాల్సిన ప్రభు మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని ఘనపరిచి హెచ్చించి పూజించుకొని ఆ నిమిత్తము తండ్రి మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని సజ్జుల భూమి మీద సజ్జులు లెక్కలు ఉంచినందుకు వందనాలు. ఉదయకాలాన్ని ప్రభా నీ సన్నిధిలోనికి వచ్చి నాయన నీ కార్యాలను నివారించడానికి మీరు నా నోరు తెరిచినందుకే స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అవును దేవా, దావీదైతే నీ ఘన కార్యాలను ప్రభా ఎరిగిన వాడై నిత్యం తన జీవితకాలం అంతా నేను స్తుతించిన వాడుగా అంటూ వచ్చినాడు. అందుకోసం మేము స్తుతిస్తూ వస్తున్నాను. నేను కూడా పాపిని, అపవిత్రాలని, ఎన్నికలు నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నీ రక్తం చేత నన్ను విమోచించుకుని
తప్పించుకొని నీ ప్రజలతో కూడి నేను కొనియాడే దానికోసం మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అవును దేవ రాజువే నా దేవ నేను ఘనపరచుదు నన్ను దావీదు చెప్తున్నాడు. అవును తండ్రి నేను నిత్యము సన్నిధించదని అంటున్నాడు. నువ్వెంత మహత్యం గల మహారాజువో తండ్రి, ఎంత కృప కనికరం గల దేవుడవో తండ్రి, మీ యొక్క తండ్రి గొప్పతనాన్ని వర్ణిస్తూ వస్తున్నాను. నేను కూడా నా జీవితంలో నీ ఘనకార్యాలను రుచించిన దాన్ని నిజంగా యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగే భాగ్యాన్ని నాకు అనుగ్రహించి నా యాత్రా జీవితంలో నీ యొక్క మంచితనాన్ని, నీ దయాళత్వాన్ని తండ్రి, నీ నీతిని ప్రభా, నీ దీర్ఘశాంతాన్ని, నీ కృపాతిశయాలను నేను కూడా తండ్రి వర్ణించడానికి నాయన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. దళితుని నిజంగా యాత్రా జీవితంలో నాకు చాలా వాడుగా నువ్వు నిజంగా మహోన్నతుడైన దేవుడు అండి ప్రభా. భూమి మీద మట్టి పురుగు లాంటి స్వల్పమైనటువంటి పురుగు లాంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని వెంటనే నాయన నా హృదయంలో పుట్టిదే తలంపులను మీకు గ్రహిస్తూ ప్రభా నా అక్కర తీరుస్తూ దేవా నిజంగా నాకు అవసరమైన నాకంటే ముందు మీరు ఎరిగి నాకు సిద్ధపరుస్తూ ఈ లోకంలో తృప్తిపరుస్తున్న తండ్రి అయినందుకు వందనాలు. ముఖ్యంగా జీవాధిపతివి సర్వశక్తిమంతుడైన దేవుడవు నాయన గొప్ప దేవుడు అయిన నీకు దృష్టి నా మీద నా కుటుంబం మీద నిలపడానికి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన మీ ప్రేమంతటి కొరకు వందనాలు. స్వరక్తం ఇచ్చి కొనుక్కొని సంఘంగా ఏర్పరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి కుటుంబ జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలు కొరకు, ఉపకారం కొరకు, మహోపకారాలు అన్నిటి కొరకు వందనాలు. కుటుంబంగా మేము అందరము ఏక దేవుని జీవం గల దేవుని సేవించే భాగ్యం ఇచ్చినారు భూలోకంలో. వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ఇంత మహత్యం గల మహారాజు తండ్రి నీవు నాకు దేవుడుగా ఉన్నందుకు, నాకు సొంతమైనందుకై హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయలు తండ్రి మమ్మల్ని అందరినీ సజ్జలెక్కలోంచి నాయన నీకు ఇష్టంగా ఈ లోకంలో జీవించడానికి కనికరిస్తూ వస్తున్నాను. మీ ప్రేమ కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ఉదయకాల ప్రార్థనలో నాయన మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి పాలు పంపుల కొరకే స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. సేవకుడు అన్నని ప్రభా నిజంగా ప్రభా దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకొని అన్న పక్షాన్ని ఇంతవరకు మీరు జరిగిస్తూ వచ్చిన మీకు కార్యాలన్నిటి కొరకు వందనాలు. ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. రానున్న దినాల్లో కూడా సంపూర్ణంగా మీరు బలపరిచి పరిచర్యలో ఘనంగా వాడుకునే దేవుడు అని అక్కను కూడా బలపరిచి అక్కగా ఉన్నటువంటి బలహీనతల్లో కూడా మీ పరిపూర్ణ కృపను చూపిస్తూ వస్తున్న మీ ప్రేమంతుడి కొరకు స్తోత్రంలో తన వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకొని తన పక్షాన్ని కూడా ఇంతవరకు చేసిన మేలు కొరకు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. దళితుడి వారం అంతట్లో జరిగిన పరిచర్య అంతట్లో మీరు చూపిన కృప కొరకు వందనాలు. వారం అంతట్లో ప్రభావ మీరు సహాయం చేస్తూ వచ్చినందుకు వందనాలు. కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు వందనాలు. బలహీనతలో ఉన్న వారిని బలపరుస్తున్న దేవుడు అయినందుకు వందనాలు. హృదయులకు బలం ఇచ్చి నాయన క్షేమాన్ని ఇస్తున్న దేవుడు అయినందుకే వందనం చెల్లిస్తూ వస్తున్నాను. దయలతో నిజంగా ఇక ఆన్లైన్ ప్రేయర్లో మేమైతే ప్రార్థిస్తూ వచ్చినాము, మా అక్కర్లు మీకు తెలియజేస్తూ వచ్చినాము. కృతజ్ఞత పూర్వకంగా ప్రభా ఘనమైన కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తూ వచ్చినారు. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చినారు. దేవ ముఖ్యంగా తబితాను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మరి తనకున్నటువంటి బలహీనత ఎరిగిన దేవుడు తండ్రి కనికరించినావు, కృప చూపించినావు. నిజమే ప్రభా చీకటి శక్తుల మీద నాయన మీరు జయమిచ్చి ప్రభా తనకు నాయన శ్రేష్టమైనటువంటి ఎట్లాంటి అంగవైకల్యం లేనటువంటి మంచి శ్రేష్టమైన బిడ్డను మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు బహుమానంగా. అందుకోసం మేము స్తుతిస్తూ వచ్చినాను. ప్రార్థన ఆలకించి వాడవని ప్రభా నిజంగా నిజంగా ప్రభా మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ వచ్చినారు. మరొకసారి అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. తను నిజంగా ప్రభా మరి నాయన ప్రభా సర్వజీవుల నాయన కోరికను నాయన గుప్పిలు విప్పి మీరు తీర్చే దేవుడు ప్రభా. నిజంగా ప్రభా మీ కను దృష్టి లోకమంతా సంచరిస్తూ వస్తుంటుంది. నాయన కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు, చిన్న బిడ్డకు ప్రభా తల్లిలో యొక్క పాలను మీరు దయచేసే దేవుడు అని, నువ్వు సామర్థ్యం గల దేవుడు అని నాయన కార్యము నాయన మీరు జరిగించి తొందరలోనే ప్రభా మరలా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అని హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి మల్లారెడ్డి కాలేజ్ ఇచ్చిన సీట్ కొరకే స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దగ్గరలో వచ్చిన కావాలని బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నాయన ఇంతవరకు జయం ఇచ్చి నాయన నడిపించిన తండ్రి ఎందుకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. మరలా నాయన సంఘంగా నీ ప్రజలందరితో కూడి నేను కొన్ని ఆడబేది నన్ను ఆ జీవితంలో దయచేయబోతున్నాను. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దయగల తండ్రి నిలబడిన దాసును అభిషేకించి వాడుకునే దేవుని స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ ఇన్ని చేసి నా దేవునికి ఏమి ఇచ్చడం తెచ్చుకోలేక హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకొని చుట్టున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ముగించుకుంటే ఎవరన్నా చేయడానికి కొరకుగా మా పరిశుద్ధుడైన మా ప్రియపరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవానికి వందనాలు తెలియజేసుకుంటాను. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు. గత రోజుగా వారం రోజుల కన్నా మేము చేసినటువంటి ప్రార్థనలన్నింటినీ కూడా మీరు సాహిత్యకమైన సమాధానం ఇస్తున్న తండ్రి మమ్మల్ని పూర్తి చేసుకుంటూ మాకు రక్షణ ఇచ్చినందుకు నీకు వెళ్ళలేని స్థితిలో నాయన రక్షణ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడుతున్న ప్రధాన యాజకుడిగా నేను ఉత్తరవాదిగా ఉండి నన్ను పరిశుద్ధుడిగా ఉంచడానికి పరిశుద్ధాత్మను నాలో సంచుకరుగా ఉంచి ఆయన పెద్దలందరితో కలిసిన తండ్రి నేను స్థితి ఆరాధన చెల్లించుకుంటే నాకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆయన ఈ యొక్క ఆన్లైన్ రీజుల ద్వారా నా తండ్రి బ్రదర్ సల్మాన్ గారి ద్వారా ఆయన మాకు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి దైవ
వాక్యాలను బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నానయ్యా. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దీనికి మరొక స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నాయన. ఆ తప్పితే అనే బిడ్డకు నా తండ్రి నీ ఒక బిడ్డను ఇచ్చిన కానుకగా తండ్రి ఇచ్చినవాడు నా తండ్రి తప్పనిసరిగా మరి వారి కొరత ఏమై ఉన్నదో ఆ కొరత కూడా మీరు తీర్చే దేవుడిగా నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. తల్లిని బిడ్డను క్షేమకరంగా ఉంచండి. ఆ బిడ్డకు కావాల్సిన దాఖలన్నిటిని తీర్చడానికి కావాల్సినటువంటి పోషణ రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఆయన శ్రీమాన్ కుమారుడు తండ్రి వారికి ఇచ్చినటువంటి మల్లారెడ్డిలో సీట్ ఇచ్చిన తండ్రి వందనాలు. మంచిగా చదువుకుంటూ కావాల్సినటువంటి జ్ఞానం నీ కూడా సమకూర్చుతున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభావ. అలాగే తండ్రి ఉన్న వారందరికీ కూడా సంఘస్థులను సంఘ సహవాసులందరినీ కూడా ప్రతి ఒక్కరిని వారి అవసరతల కాలాన్ని తీర్చే దేవుడిగా నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. దాన్ని ఇంతవరకు క్షేమంగా ఉంచు, ఆరోగ్యంగా ఉంచుతున్న దీవించు. అయినా ప్రతి విధమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల నుంచి నన్ను కాపాడుతూ రక్షిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పరిశుద్ధి నన్ను పరిశుద్ధంగా ఆచరించడానికి నీ పరిశుద్ధ మందిరానికి నడిపించమని ప్రార్థన కోరుతుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. తీసుకెళ్ళి నైనా ఈ పరిశుద్ధుల గుంపులు నన్ను కూడా తండ్రి స్థితించుకుని నాకు ఇచ్చేటువంటి స్థితిని బట్టి నీకు వెళ్ళలేని స్థితి స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ కొద్దిపాటి స్థితి ఆరాధన తండ్రి నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రియ పరలోకమందున్న మీ యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి, సాగిలపడి నమస్కరించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి కృపను బట్టి అవకాశం బట్టి మీకు వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి నా ముందుకు తీసుకొచ్చినటువంటి దావీదు మహారాజు యొక్క చరిత్రను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ తండ్రి నాతో మాట్లాడుతూ వచ్చినటువంటి విధానం బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి నేను కూడా భయంకరమైన అంధకార పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు ప్రభువా నాకు తెలిసి తెలియని వయసులో నా భర్తను మీ సన్నిధి తీసుకొని ప్రభువా నా జీవితంలో రక్షణ కార్యాన్ని నెరవేరుస్తూ వచ్చారు. వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా యొక్క ఒంటరి జీవితంలోని ప్రభువా ఈ 20 సంవత్సరాల తండ్రి నన్ను రక్షిస్తూ నాతో మాట్లాడుతూ తండ్రి నా చేయి పట్టుకొని నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, దావీదు మహారాజు అన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని ఏ విధంగా స్తుతిస్తూ వచ్చాడో తద్వారాగా తండ్రి తన జీవితంలో మీరు ఆత్మీయంగా తండ్రి అదే విధంగా పూలకు సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ఇస్తూ తండ్రి తనను దీవిస్తూ వచ్చారు. అదే విధంగా తండ్రి మా పితరులైన దావీదు మహారాజు ద్వారాగా తండ్రి మీరు నా జీవితంలో నేర్పిస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క పాఠాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అనారోగ్యంగా నన్ను ప్రేమించిన కుమారుడు ద్వారాగా జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువా మీరు నాకు తోడుగా ఉండి నేను మీకు ఇంకా సమీపంగా ఉండడానికి మీరు నా జీవితంలో అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అన్నింట్లోని తద్వారాగానే ప్రభువా మీరు వాక్యంతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాను. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నాకు ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దయచేస్తూ ప్రభువా జీవితంలో నాకు చేస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క మేలు ఉపకారములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేసినా కూడా ప్రభువా నేను మీకు ఏమి ఇవ్వగలను తండ్రి. ఏమి ఇచ్చిన రుణస్త్రాలను ఒప్పుకొనచ్చు నా నుండి వచ్చినటువంటి విరిగి నలిగిన హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన త్వరలో రానున్నటువంటి నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ముగించుకుందాము. ప్రేమగల మా పరలోక తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ప్రేమకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క కార్యములన్నిటిని గురించి వివరించడానికి మంటి మానవులమైనటువంటి మా జీవితాల్లో మేము చేస్తూ వచ్చిన మహోపకార్యముల కొరకు నీకు స్తోత్రాలు. సాతాను రాజ్య సంబంధులుగా ఉండబడిన మమ్మల్ని
క్రీస్తు రాజ్య సంబంధులుగా చేసుకోవడానికి కొరకు మాకును మీకును అడ్డముగా ఉన్నటువంటి పాపం గోడను కూల్చివేసి క్రీస్తునందు నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా నిలబెట్టుకున్నకై మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ తండ్రి, నిజముగా మీ రాజ్యమునకు విరోధముగా పనిచేస్తూ వచ్చినటువంటి సాతాన్ని, వాని యొక్క అనుచరులని సెలవులో మీరు ఓడించినందుకై స్తోత్రాలు. మా పాపమునకు ఫలితమైనటువంటి నిత్య నరకాగ్ని గుండాన్ని మీరు ఓడించినందుకై నీకు స్తోత్రాలు. మా ప్రభా, మా పాపములకు అపరాధములకు శిక్ష మీరు భరించి మా అపరాధమును క్షమించి అంధకార సంబంధమైనటువంటి జీవితంలో నుండి రాజ్య నివాసులుగా మనం చేసుకున్నందుకై నీకు స్తోత్రాలు. అలాగున్న దావీదు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదని, గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుడే నా కాపరి అన్నాడు. నీవు రాజుగా చేసిన పిమ్మట యెహోవాయే నా రాజు, రాజు అయ్యేటువంటి నా దేవుడు అని నిన్ను కీర్తిస్తూ వచ్చినాడు. ఓ ప్రభా, మా యొక్క స్థితిగతులు నీవొక్కడివే మార్చగలిగినటువంటి దేవుడు అని మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. కాపరిగా ఉన్నప్పుడు ఆరాధన, చేసిన మేల గురించి ధ్యానిస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ వచ్చినాడు. మీరు రాజుగా చేస్తూ వచ్చినప్పుడు మీరు రాజుగా చేస్తూ వచ్చిన కార్యాల గురించి కీర్తిస్తూ వచ్చినాడు. తండ్రి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యమైన కీర్తి నా నోట ఉండునటువంటి మాట ప్రకారంగా మిమ్మల్ని ఆరాధిస్తూ పూజిస్తూ గనపరుస్తూ వచ్చినాడు. అలాంటి జీవిత అనుభవంలో మమ్మల్ని కూడా మీరు తీసుకొచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభా, ఎన్నెన్నో నిందలు, అవమానములు, పతనములు, తొట్టుపాట్లు తన జీవిత అనుభవంలో వెళుతూ వచ్చినప్పటికీ ఆరాధన తన నోటి నుంచి తీసివేయబడలేదు. హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తూ వచ్చినాడు. అతి శ్రేష్టమైనటువంటి మాదిరి ఆరాధన కొరకై నీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాం. ఏ ప్రకారంగా మా మధ్యలో కూడా మీరు జరిగిస్తూ వచ్చిన నీ కార్యముల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ సోదరి సుజాతమ్మ గారిని బట్టి స్తోత్రం, రంగయ్య గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాసురమని వారి అక్క, వారి కుటుంబ జీవితంలో మీరు చేస్తూ వచ్చినటువంటి మేలు కొరకై నీకు స్తోత్రాలు. గత కాలమందు సాతానుడు నీ బిడ్డ తబితాను ఎంతగానో శోధిస్తూ వచ్చినాడు, జయమిస్తూ వచ్చినావు ప్రభా. శ్రేష్టమైన కుమారుని మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు, మీకు స్తోత్రాలు. ఓర్చుకోలేక, భరించలేక ఎంతగానో ఇప్పుడు కూడా శోధిస్తుంటున్నాడు. ఆ శోధకుని మా కాళ్ళ కింద చితక దొరికినాన్ని సెలవిస్తూ వచ్చిన దేవానికి స్తోత్రం. ప్రతి జీవి కోరికను తృప్తిపరచు దేవుడు అని మీరిచ్చిన వాక్య ప్రకారంగా చంటి బిడ్డకు పాలు ఇవ్వడానికి కొరకు తల్లి పాలను త్రాగుట కొరకుగా ప్రభా నీవే ఆశ్చర్యమైనటువంటి కార్యము జరిగించగల దేవుడు, ఆజ్ఞించు దేవుడు. తండ్రి, కలుగునుగా కంటే కలిగింది కదా ప్రభా, నీ మాట చొప్పున నువ్వు సమస్తాన్ని చేయగల దేవుడు. ఎక్కడ కొరతనో, ఎక్కడ కష్టమో మీకు తెలుసు. నీ మయము కొరకై ఆ బిడ్డ యొక్క దాహాన్ని తీర్చట
మీరే అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యం జరిగించగల దేవుడు అని హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తూ కొనియాడుకొని చుచున్నాం. ఓ ప్రభువా, మేమేపాటి వారము, ఎంతటి వారము, నీవు ఒక్కడివే సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. ఒక్కసారి మీరే జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డను, ఆ చంటి బిడ్డను మీరు కనికరించి తల్లి పాలు ఇవ్వబడడానికి కొరకుగా మీరే నీ కార్యం జరిగించగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, సాతాను ఓడించిన దేవుడు అని అన్యులందరూ తెలుసుకొని మహాకృపను మీరు మాత్రమే కార్యాన్ని జరిగించాలి. మీకు స్తోత్రాలు. ఆ ప్రియుల విశ్వాసాన్ని గణపరచగల దేవుడు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా ఈ దాసురాలు శిరోమణ వారి కుటుంబము, పిల్లలు ప్రభువా, ప్రవీణు, దీన, అశ్విని, డేవిడ్ కొరకు స్తోత్రాలు. మీరు చేసిన ఆత్మీయ మేలు, భౌతిక మేళ్ల కొరకు స్తోత్రాలు. ఇక ముందు కూడా చేయబోయే మేళ్ల కొరకు స్తోత్రాలు. అలా తబితమ్మ గారు, వారి సంతానము తండ్రి, రూతు, రాకేష్, సోలమన్ బిడ్డల విషయాల్లో కూడా మీరు చేస్తూ వచ్చిన మేలు కొరకు స్తోత్రం. నీ మేలు వారు తెలుసుకోవడానికి కొరకుగా వారి మనోనేత్రము తెరవ చేయగల దేవుడు ప్రభువా, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలా మీ దాస్ శ్రీనివాస్ బ్రదరు, జయమ్మ, సునీల్ కుమారుడు సునీల్ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. మీ సెలవు లేనిది మేమేం కూడా చేయజాలము. నీ కృప చేతనే సమస్తమును చేయగల దేవుడు ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమ కొరకు హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తూ కొనియాడుతూ పూజిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, మీ దాసుని యొక్క పొలవులో బోర్ అవసరతలు తీర్చగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. ఫామ్ హౌస్ విషయం సహాయపడగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. మీ దాసు సుధీర్ బ్రదరు, వీరితమ్మ ప్లస్ మెరకల విషయంలో కూడా ప్రభువా, నీవే నీ కార్యాన్ని జరిగించగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. హృదయం కఠినపరుచుకున్నవాడు కీడులో పడినటువంటి మాట వినితముకు సంభవించుకున్నట్లుగా ప్రభువా, పాపం అనే కీడును నువ్వు భరించినావని, ఆ కీడు నీకు తనకు సంబంధం లేదని ఆ బిడ్డ యొక్క మనోనేత్రం తెరవ చేయగలరని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలా బ్లెస్ మెరకల్ని, అమాయకుని బిడ్డలని ప్రభువా, త్రోవ తప్పించే జీవితం నుంచి కూడా తప్పించగలని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని విశ్వాసాన్ని గనపరిచి దైవ కార్యముల్లో విజయవంతంగా పాలు పొందటానికి కొరకు, నిన్ను మహింపరచడానికి కొరకు, నీ ఆశ్చర్యమైన కార్యం వివరించడానికి కొరకు, అసాధ్యమైన వాటిని సాధ్యపరచే దేవుడు అని రుజువుపరచుకొనగల మీకు వందనాలు చెల్లిస్తున్నాను. షాబీర్పేట ప్రాంతంలో మీరు ఉంచిన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోగల మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ యూట్యూబ్లో లైవ్ చేయబడడానికి కొరకైనటువంటి ప్రిపరేషన్స్లో మీరు మాత్రమే సహాయించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్తని కార్యం జరిగించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగున ప్రియ ప్రభువా, మీ దాసుడు భూషణ కుమారం కొరకు గంగరాజు బ్రదరు, ఆరుతిగా పిల్లలు కిరణ్ కుమారు, రమ్య మనమడి కొరకు, హేమకుమార్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసురాల్ని బంధువులు ఎదుగు తీసుకుని వచ్చారు. సహవాసం కొరకు స్తోత్రాలు. నాయక్ గారిని మీరు ఈ లోకంలో నుంచి నర్లారా తిరగని ఆహ్వానిస్తూ వచ్చినారు. విడబడినటువంటి కుటుంబాన్ని మీరు ఆదరించగల దేవుడు, రక్షణ, ఆదరణ
వారి జీవితంలో మీరు బయలుపరుచుకొనగల దేవుడు ప్రభువా నీకు స్తోత్రం. నీ మహిమ కొరకుగా నీ కార్యం జరిగించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా మీ దోషభూషణ విశ్వాసాన్ని గణపరిచి కుటుంబం అంతా నీ రక్షణను అనుభవింపచేయగల దేవుడు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హృదయమాలను స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుకొనుచున్నాం. అలాగున ప్రియ ప్రభువా, మీ దోష ప్రభావితం కొరు స్తోత్రం. జీవిత కాలంలో శత్రువు సాతానుడు కృంగజేయడానికి కొరకుగా ఎన్నెన్ని రీతులుగా శోధించి బాధించి కలత పెట్టిన నీ రక్తము తను కడిగి పరిశుద్ధపరిచి నీ గుడారం కప్పి ప్రాణదుర్గముగా నీ బిడ్డకొండి ఆదరిస్తూ ధైర్యపరుస్తూ నడిపిస్తున్నావు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఓ తండ్రి, యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధేవుడని నీ బిడ్డ జీవితంలో భౌతికంగా ఆత్మీయంగా అన్ని పరిస్థితుల్లో తను కృంగదీయనటువంటి ప్రతి పరిస్థితి నుంచి మీరు జయమిచ్చినదులకై నీకు స్తోత్రాలు. ఇవి నా సొత్తు, భయపడొద్దని సెలవిస్తూ వచ్చిన దేవానికి స్తోత్రం. భూమి మీద బ్రతుకునే క్రీస్తే, చావైతే లాభం. అవును తండ్రి, ఈ దేహమునకు మీరు ఇవ్వబోనటువంటి శ్రేష్టమైనటువంటి మహిమా పునరుద్ధానపు జీవితం కొరకై నీకు స్తోత్రాలు. అలాంటి నిరీక్షణతో నీ కొరకుగా జీవితకాలము జీవించడానికి కొరకు కృపనిచ్చి ఆరాధించటం మానను, స్తుతించటం మానను అనేటువంటి జీవిత అనుభవం నడిపించి మీకు స్తోత్రాలు. కుమారుడు చైతన్య విషయంలో కూడా నీ ఆశ్చర్యమైన కార్యం జరిగించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. తల్లి విషయంలో తోబుట్టు మధు సింధు వారి పిల్ల విషయంలో కూడా నీ మహిమా కార్య రుజువుపరుచుకొనగలని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, ఈ ప్రకారంగా మీ దోసల చాంద్రమ గారి స్తోత్రాలు, కీర్చిన చిరంజీవి గారిని బడి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మహిమార్థమై మీ దోసలు ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని ఆరాధించి ఆరాధికురాలుగా నీ ప్రభుత్వం కలిసి కూడి కొనియాడినట్లుగా సుఖ దుఃఖముల్లో పాలుపములు పొందినట్లుగా కృతజ్ఞతా జీవితంలో మేము నడిపిస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి సంతానం కొరకు స్తోత్రం. సంతోష శర్లి మనమడి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. తోబుట్టు అన్నయ్య లావణిమూర్తి గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య రక్తము, భూలోక రక్తము బాంధవ్యాన్ని ప్రభువా మీరు ఏర్పాటు చేసుకొని ఇటు మేనగోడలుగా కుమారుడిగా పవన్ తండ్రి అఖిలాను ప్రభువా మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన పిల్ల కొరకు స్తోత్రాలు. నీ పిల్లగా నీ యందు వారు ధైర్యముతో ముందుకు సాగుట కొరకుగా ప్రతి పరిస్థితుల్లో చాలని దేవుడు రుజువుపరుచుకొని నడిపిస్తున్నాను. దాసుని వృద్ధాప్యమందు నీ హస్తం తోడుగా ఉంచి బలపరిచి నడిపించాలి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, ఈ ప్రకారంగా ఆస్ట్రేలియాలో పవన కుటుంబము, సంతోష్ కుటుంబం ద్వారా నెరవేర్చుకుంటున్న సేవ కొరకు స్తోత్రం. మీరు ఎంతగానో మీరు ఆస్వాదించగల దేవుడు ప్రభువా, అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగున ప్రియ ప్రభువా, నీ మహిమార్థమై ఇరువురి యొక్క ఆరోగ్యాన్ని కూడా కృపలో మీరు కనికరించి నడిపించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ దాసు లక్ష్మణ్ గారి స్తోత్రాలు, మీరు ఆ యొక్క కృతజ్ఞత కన్నీటి బాష్పంలో మీరు అంగీకరించినందుకై స్తోత్రాలు. జీవిత కాలములో నీవే పరలోక భర్తవని ఆ యొక్క కొరత గుండా వెళుతూ వచ్చినప్పుడు నువ్వెలా ఆదరిస్తూ వచ్చినావో మీ దాసుల జీవితంలో అలాంటి కృపను ధైర్యమును మీరు అనుగ్రహించి నడిపిస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రాలు. మీ దాసు చిరంజీవి గారిని నిజంగా ఆహ్వానించుకున్నప్పుడు ఆ యొక్క ఒంటరితనం నిజముగా అది నీవు కృప ఇవ్వకపోతే మరి ఎంతో కష్టమైనటువంటి సమయమే.
కానీ ఆదరించినావు, బలపరిచినావు, నడిపిస్తూ వచ్చినావు ప్రభువా. సాతానుకు చోటు లేకుండా సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. కుమారుడి యొద్ద వారు ఆదరించబడడానికి నీ నామాన్ని బట్టి భౌతికం కూడా సహాయపడుతూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు. కోడలు మనవని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగున ప్రియ ప్రభువా, మరి కుమార్తె సుప్రియ, అరుణ్ బాబు, కీర్తన కోమలి స్తోత్రాలు. నీ బిడ్డ కూడా నేను ప్రేమించినటువంటి బిడ్డగా చేసుకుంటూ వచ్చినావు తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగున వారి కుటుంబాన్ని గొప్ప రక్షణ చేత అలంకరించగల దేవుడు ప్రభువా. అందరి బడి స్తోత్రం. మీ దాసులు తోబుట్టువులు దేవకటాక్షం గారు, విజయమ్మ గారు, మరి పెద్దక్క, బిడ్డలందరి కొరకు పేరు పైన వందనాలు. రక్షించుకున్న స్వాస్థ్యమైన పరిధుల కొరకు, ఇంకా రక్షింపబడిన వారి యొక్క రక్షణ విషయంలో కూడా మీరు కార్యం జరిగించాలని మీకు వందనములు. ఈ స్తుతి ప్రార్థనలు వారి జీవితానికి ఆశీర్వాదకరంగా దేవుడు అని వందనములు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా సేవలంటువంటి బిడ్డల కొరకును స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రకారం మీ దోస్తాలు శ్యామలమ్మ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి సంతానం కొరకు స్తోత్రాలు. సుకన్య అనిలు పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, శని వెంకటరమణ కుమారుడు కొరకు స్తోత్రాలు. నీ మయం కొరకు మీ దోస్తుల విశ్వాస జీవితంలో పిల్లల్ని నీ యందు ఆత్మీయంగా సంపాదించుకోవడానికి కొరకు వారి విశ్వాసాన్ని మీరు ఫలింప చేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. నీ మయమార్థమై ఆ బిడ్డ నువ్వు కోరుకున్న అంతస్తులో నడిపించగల దేవుడు తండ్రి. ప్రతి విషయంలో కృంతాలు చెల్లించిన దేవుని చిత్తమని, అలాంటి దైవ చిత్తములో బిడ్డని వర్ధన చేయగలని నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా నీ మహిమార్థమై కొరత లేకుండా సంపూర్ణ స్థితిలో వారి విశ్వాస జీవితంలో నడిపించగలని మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసు విశ్వాసాన్ని ఘనపరచగల దేవుడు, ఫలింపజేయ దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు. అలా దర్శన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొనగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున మీ దోసు ఉదయశ్రీ కొరకు, ఎల్లి బ్రదర్ కొరకు స్తోత్రాలు. వారి సంతానం కొరకు స్తోత్ర. అభిషేక్, ఏరన్, లీడియా వారి కుటుంబం కొరకు వందనాలు. నీ మహిమ కొరకు ఆ బిడ్డని వారి యొక్క ఉద్యోగంలో, వారి యొక్క పరిచయలో మీరు కృప ఇచ్చి నడిపిస్తూ ఉన్న విధానం కొరకై స్తోత్రాలు. అలా రేచల విషయంలో కూడా నీ మంచితనమును కనపరచగల దేవుడు ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా నీ మహిమ కొరకై హృదయమారా స్తుతిస్తూ ఘనపరుస్తూ కొని ఆడుకొనిచున్నాం. స్వర్ణ సిస్టర్, ప్రవీణ్ కుమార్ బ్రదర్, వారి పిల్లలు నాయన అంకిత కొరకు, ప్రణిత కొరకు స్తోత్రాలు. వారి విశ్వాసాన్ని ఘనపరిచి చేస్తూ వచ్చిన మేల కొరకు స్తోత్రాలు. అలాగున జ్యోతి, సుబియోను వారి పిల్లల విషయంలో మీరు చేసిన మేలు కొరకు స్తోత్రాలు తండ్రి. కుమారుడు వరుణుకు మెయిన్ క్యాంపస్ లో మీరు ఇచ్చిన సీటు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కెనెత్తును మీరు జ్ఞాపకం చేసుకొనగల దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు. అలా భాగ్యము కుటుంబం కొరకు స్తోత్రాలు. విజయలక్ష్మి, నాగరాజు కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, నీ మయమార్థమై ఈ యొక్క ఆత్మీయటువంటి కుటుంబములో మమ్మల్ని భాగస్తులుగా చేసుకొని అనుదినము నీ నామాన్ని ఘనపరచడానికి, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకోవడానికి కొరకు ప్రభువు నందు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి నీ యొక్క కృప కొరకు స్తోత్రాలు. కలది ఏది మీరు లేకుండా కలగలేదు. సమస్తం మీ ద్వారానే కలుగుతుంది ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయలు తండ్రి, ఈ ప్రకారం మీరు చేసే సమస్త మేలు ఉపకారం స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చించి పూజించి ఘనపరుస్తున్నాం. సార్వత్రిక సంఘం కొరకు, యెరూషలేము కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు,
దేశ అధ్యక్షులు, ప్రధానులు ఒక్కొక్క నిమిత్తమై నీకు వందనములు చెల్లిస్తున్నా. వారందరూ కూడా నీ అధికారులు, నీ యొక్క పరిచారకులుగా చేయడానికి కొరకు నువ్వు నియమించుకున్నటువంటి నీ యొక్క దాసులుగాని సేవ చేయటానికి కొరకు అలాంటి కృపను మీరు అనుభవింపచేసే స్తోత్రం చెల్లిస్తూ ఉదయకాలం తిరిగి సమాజం కుడి వచ్చుట కొరకు, ఆరాధించుట కొరకు బలపరచుగల దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చిస్తూ పూజిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నాములని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోను సర్వలోక సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అన్న గంగరాజ్ గారికి ఫేవర్ అమ్మా అన్న. ఫేవర్ అన్న. అమ్మా